వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. నేడైతే తెలంగాణలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ 3వ సమావేశాన్ని కూడా బీఆర్ఎస్ అయితే వాకౌట్ చేసింది. అంటే పిఎస్సి చైర్మన్ అరకపూడి గాంధీపై నిరసనగా అయితే మాత్రం అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ అయితే వాకౌట్ చేశారు. ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ మంత్రి శాసనమండలి విప్ సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, అసలు మైక్ కూడా కట్ చేశారు, అది ఇది అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? దుర్మార్గం. శాసనసభలో సభ్యుడికి అవకాశం ఇవ్వద్దు అనుకుంటే మైక్ కట్ చేస్తారు, లేకుంటే ఇచ్చిన సమయం దాటిపోతే మైక్ కట్ చేస్తారు. కానీ ఇక్కడేందో బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము 4 సభ్యులుగా ఉన్నాము, మేము మాట్లాడి మా నిరసన తెలుపుదాం, అసలు మేము ఎందుకు దాన్ని బైకాట్ చేద్దాం అనుకుంటున్నామో చెప్దామంటే మా మైక్ కూడా పని చేయని పరిస్థితి. అంటే దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మేము మొదటి నుంచి ఇవాళ పిఎస్సి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఇది పార్లమెంట్ సాంప్రదాయానికి, అసెంబ్లీ సాంప్రదాయానికి విరుద్ధంగా వేశారు. సాంప్రదాయం ఏంటి అని అంటే ప్రతిపక్షాలకు ఇస్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి పిసి వేణుగోపాల్కి ఇవాళ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఇచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి రావాలి. బీఆర్ఎస్ పార్టీ ఎవరిని పెట్టుకోవాలనేది కేసీఆర్ గారి ఇష్టం. కానీ బీఆర్ఎస్ పార్టీలో గెలిచి బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన అరకపూడి గాంధీ గారిని ఇట్లా ఇవ్వడం, నామినేషన్ ఏని సభ్యుడు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సంఖ్యాపరంగా 5 సభ్యులు నామినేట్ అవుతారు. అందులో హరీష్ రావు గారు చైర్మన్గా, 4 ప్రశాంత్ రెడ్డి గారు, గంగుల కమలాకర్ గారు, ఎల్ రమణ గారు, నేను 4 మాజీ మంత్రులం సభ్యులుగా కేసీఆర్ గారు ఒక ప్యానెల్ ఇస్తే మేము నామినేషన్ వేసాం. హరీష్ రావు గారి నామినేషన్ని మరి ఎందుకు రిజెక్ట్ చేసినో మాకు కారణం చెప్పలేదు. అసలు నామినేషన్ ఏని అరకపూడి గాంధీని ఎందుకు చైర్మన్ చేశారో మాకు సమాధానం చెప్పాలి. మీరు ఆయనని కాంగ్రెస్ పార్టీ అని వేసుకున్నారా? మరి కాంగ్రెస్ పార్టీగానే వేసుకున్నామని ఆ మాట చెప్పండి. బీఆర్ఎస్ పార్టీగా వేస్తే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరిని వేయాలనేది కేసీఆర్ ఇష్టం తప్ప బీఆర్ఎస్ పార్టీ సభ్యుల మీద నిర్ణయం తీసుకునే అధికారం రేవంత్ రెడ్డికి కానీ ప్రభుత్వానికి లేదు. దాన్ని అప్పుడు కూడా చెప్పాం. మొన్నటి సభలో పిఎస్సి సమావేశంలో దాని మీద నిరసన తెలుపుతూ మీరు పునర్సమీక్షించుకోండి, ఆలోచించుకోండి, ఇది తప్పుడు నిర్ణయం, ఇది సభా సాంప్రదాయాలకు విరుద్ధం, దీన్ని సవరించుకోండి అని చెప్పాం. ఇవాళ కూడా దాన్ని సవరించుకొని ఏమైనా సమాధానం చెప్తారో అని అనుకుంటే మా మైకే కట్ చేశారు. అప్పటికి మేము వాళ్ళు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మనం ఏదైనా చెప్తే దున్నపోతు మీద వర్షం కురిస్తే మరి ఎంత ఇది ఉంటుందో, ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఎన్ని తిట్టినా ఏం చెప్పినా మీ పద్ధతి బాగాలేదని చెప్పినా, లేకపోతే వాళ్ళు సాంప్రదాయాలు పాటించకుండా దున్నపోతు మీద వర్షం కురిచినట్టు ఉంది తప్ప వాళ్ళు సవరించుకునే మరి అవకాశం కనపడలేదు. అందుకని మేము దాన్ని బైకాట్ చేసి రావాల్సి వచ్చింది. అంటే మేడం, రాహుల్ గాంధీ పర్యటన లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది తెలంగాణలో. నేడైతే వరంగల్కి వెళ్లాల్సిన రాహుల్ గాంధీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. దీని మీద మీ రియాక్షన్? రాహుల్ గాంధీ గారు వరంగల్ పర్యటనకు వస్తున్నారు అని చెప్పి తెలిసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అంటే ఆయన కూడా ఒక కండిషన్ పెట్టిండని తెలిసింది, ముఖ్యమంత్రి వద్దు అని. అక్కడికి పర్యటనకు ఆయన చెప్పిన తర్వాత ఆయనకు తెలిసినట్టుంది, వరంగల్ గడ్డ మీదనే నేను రైతు డిక్లరేషన్ ఇచ్చాను, అవి పూర్తి కాకుండానే ఒకవైపు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న క్రమంలో ఏమీ చేయకుండా ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వరంగల్ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ, అలాంటి గడ్డ మీద మరి ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరకుండా వస్తే రియాక్షన్ వస్తుంది అనుకున్నాడో, ఇబ్బంది అవుతుంది అనుకున్నాడో, ప్రశ్నిస్తారనుకున్నారో ఆయన రద్దు చేసుకున్నారని తెలిసింది. ఇవాళ మేము కులగణన గురించి గొప్పగా చేసినాం, వర్గీకరణ గురించి రాహుల్ గాంధీకి చెప్పినాం, సంతోషపడ్డారని చెప్పే వాళ్లకు ఇది ఒక చెంపపెట్టు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మేడం, అలాగే గిరిజనుల ఆరాధ్యమైన సేవలాల జయంతి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా అండి. కేసీఆర్ గారు పోరాటం చేసే రోజు కానీ అధికారంలోకి వచ్చే రోజు వరకు సంత్ సేవాలాల్ని దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించిన వాళ్ళు లేరు. కేసీఆర్ గారు గిరిజనులను ఒక మార్గదర్శిగా ఉండి వాళ్ళకు ముందు నడిపించినటువంటి ఒక ఆదర్శ ప్రియుడు సంత్ సేవాలాల్. మేము దైవంతో సమానంగా కొలుచుకునే సంత్ సేవాలాల్ అందరూ భావితరాలు గుర్తించుకునే విధంగా ప్రతి తండా నుంచి మొదలు పెడితే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో, రాష్ట్ర స్థాయిలో కూడా సంత్ సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించే అవకాశం కేసీఆర్ గారు కల్పించారు. వాటికి నిధులు ఇచ్చారు. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవాలాల్ భవన్లు కావచ్చు, గిరిజన జాతి బిడ్డలు
అభివృద్ధిలోకి రావడానికి, అలాగే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి కేసీఆర్ గారు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ సంత్ సేవాలాల్ జయంతి వస్తుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ భవన్లో, తెలంగాణ భవన్లో మరి కేసీఆర్ గారి సూచనల మేరకు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు. దీన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేస్తాం. గిరిజన జాతి బిడ్డలందరూ ఇందులో పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అంటే మేడం, స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి కదా, దీనిలో బీఆర్ఎస్ ఏ విధంగా ప్రభావం చూపించబోతుందండి? ఎన్నికలు వస్తున్నాయి కదా, అప్పుడు చూద్దాం. ఇవాళ ఎన్నికలు పెట్టడానికి కూడా సిద్ధపడనంత భయపడుతున్నారు. ఆ మాత్రం ఇప్పుడే పెట్టకపోతే ఆయంత మరి మనకు డిపాజిట్లు రావు అని చెప్పి భయపడుతూ ఒకే ఇవాళ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్లు. పాత రిజర్వేషన్లే వస్తాయన్నారు, ఎన్నికల ముందు ఏమన్నారు, బీసీలకు 42% ఇవ్వకుండా పోమని చెప్పిండ్రు, వర్గీకరణ చేయకుండా పోమని చెప్పిండ్రు. కానీ ఇవాళ పాత రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్తున్నారు. ఇంకోవైపు ముందు గ్రామ పంచాయతీయా, ముందు స్థానిక సంస్థల అని తేల్చలేక కన్ఫ్యూజ్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ పెద్ద గందరగోళంలో ఉంది. వాళ్ళు ముందు ఆ గందరగోళం నుంచి బయటపడి వాళ్ళు ఒక క్లారిటీగా వస్తే బీఆర్ఎస్ పార్టీ రేపు వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పబోతుందో తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ ఎదురు చూస్తూ ఉన్న ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, మరి తిరిగి కేసీఆర్ గారిని ఎప్పుడు తీసుకురావాలని ఎదురు చూస్తున్న వాళ్ళకు ఒక పండుగ మరి రాబోతున్నట్టుగా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ అంటే అసెంబ్లీ పబ్లిక్ అకౌంట్స్ సమావేశంలో అయితే ఆ బీఆర్ఎస్ నేతలకు కొంత అవమానం జరిగిందని చెప్పాలి. దీంతో వాళ్ళు వాకౌట్ చేసినట్లు కూడా సత్యవతి రాథోడ్ అయితే చెప్పుకొచ్చారు. కానీ రానాతో దేవా మెగా 9 టీవీ హైదరాబాద్.